కాదండి, చదువుకోవాలి. కానీ ఎలా చదువుతున్నాము, ఏమైతుంది, ఆడపిల్లలు ఏ రకంగా వెళ్ళిపోయిందో చూడండి ఒకసారి. మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కావాలి, కానీ ఇంటికి దుఃఖమవుతుంది ఇప్పటి చదువులన్నీ. ఇప్పుడు చదువులు బాగా లేవండి. ఆ చదువు వల్ల అసలు వాళ్ళు ఎలా తయారవుతున్నారో ఆలోచించాను. అందుకని ఈ చదువు ఏం చెప్తుందంటే ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ సంస్కారాన్ని నేర్పిస్తుంది. జీవుడు ఎవరు, దేవుడు ఎవరు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు, ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడని నేర్పించే జ్ఞానం దీంట్లో ఉంది. ప్రతి ఒక్కరిని ద్వేషించకుండా, అసహించుకోకుండా అందరినీ ప్రేమించే స్థితి మనకు రావాలంటే ఏం చేయాలో దీంట్లో ఉంది. మరి ఇలాంటి చదువు బడిళ్ళలో నేర్పుతారా? కాబట్టి ఈ చదువు ఇల్లాలికి అవసరం. అందుకనే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేస్తున్నాం. కానీ శ్వాసనే మనకి ఆయుష్ని పోస్తుంది, ఆయుష్ని తగ్గిస్తుంది. అందుకనే మనకి కలియుగంలో ఏ యుగంలోనన్నా శ్వాసను బట్టే మరణం అండి. అందుకని వాళ్ళు వేల వేల సంవత్సరాలు బతకడానికి కారణం ఏంటంటే వేల వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి శ్వాసని ఆపేసి శ్వాసని నిలుపుకున్నారు. వాళ్ళు శ్వాసని తీసుకోలేదు, ఉదయం పెట్టేసింది ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో వాళ్ళు నిలుపుకున్నారు. అందుకనే శ్వాస మీద ధ్యాస మనం ఎప్పుడైతే చేస్తామో శ్వాస లైట్ వెయిట్గా అంటే దూది పింజలాగా మారిపోయి చిన్నదయ్యి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఈరోజు మనం అసలు డేలో క్లాస్ పెట్టుకుంటే ఈ టీవీలో మీకు చూపిస్తాను నేను వీడియో. ఏంటంటే ఇది ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది మన దగ్గర వీడియో ఉంది. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చుంటే ఏమేమి జరుగుతుంది, లోపల ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే అది ఒక వీడియో ఉంటుంది. అది మనం టీవీలో వేసుకొని చూస్తే నేను మీకు వివరించి చెప్తూ ఉంటాను. అంటే ధ్యానం ద్వారా మనకి ఏం అద్భుతాలు జరుగుతున్నాయి మన లోపల అన్నది అందులో ఉంటుంది. అది డేలో మనం పెట్టుకున్నా మీరైతే ఒక 1 hour టైం ఇచ్చినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మీరు సిద్ధంగా ఉండాలి. నేను ఎప్పుడు సిద్ధమే, ఎందుకంటే చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధమే. తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారనుకోండి, మాస్టర్లని ప్రకృతి మీ దగ్గరికి గ్రేట్ మాస్టర్లను మీ దగ్గరికి పంపిస్తుంది. అల్లాటప్ప మాస్టర్లను పంపేది. ఎందుకంటే ఏదో వచ్చిందని చెప్పడం కాదు. ఈరోజు ఎంతమంది శాఖలుగా మారుతారు ఈ క్లాస్ ద్వారా, ఎంతమంది ధ్యానానికి సిద్ధమవుతారు అన్నది ఆ క్లాస్ అలా వస్తే అలా ఆ రోజు ఆ మాస్టర్ని మీ దగ్గరికి పంపడానికి కారణం ప్రకృతి. అంటే మీ దగ్గర ఉన్న శ్రద్ధే కారణం. ఎందుకంటే మనకి శ్రద్ధ ఉండాలి, వినాలన్న కసి పట్టుదల ఉంటే మీ దగ్గరికి ఎలాంటి మాస్టర్లు కావాలంటే అలాంటి మాస్టర్లు మీ దగ్గరికి వస్తారు. ఆ సత్తా మనం చూపించుకోవాలి. ఎందుకంటే అమ్మ మనకి ఏ శ్రద్ధ లేదనుకోండి, మన దగ్గరికి మాస్టర్లు సరైన అవగాహన లేని మాస్టర్లు వచ్చి చెప్తే ఇలాగే ఉంటుందా, వాళ్ళు బంద్ చేయమన్నారట, ధ్యానం అని పిలిస్తే కూర బంద్ చేయమన్నారట, రావడమే మానేస్తున్నారు. ఎందుకు బంద్ చేయాలో వివరించాలి, దానివల్ల నష్టం ఏంటి చెప్పాలి, దానికి మరి కూరగాయల భోజనానికి మాంసాహారానికి తేడా ఏంటో చెప్పాలి. అంటే ఇవన్నీ చెప్పే మాస్టర్లని పిలిస్తే ఏమైందంటే మీకు శ్రద్ధ ఉంటే ఆ ప్రకృతి పిలుస్తుంది. హంసనో పద్మనో లక్ష్మో పిలాల్సిన అవసరం రాదు. ప్రకృతి వాళ్ళ రూపంలో మిమ్మల్ని మీ దగ్గరికి పిలిపిస్తుంది. అందుకనమ్మా మనకు ఎలా ఉండాలంటే శ్రద్ధ. చాలా ఈరోజు నా జీవితంలో కొత్త మొట్టమొదటి అధ్యాయం మొదలు పెడతా. నేను ఈ రోజు నుంచి ధ్యానం చేస్తా, శాకాహారిగా మారుతా. ఎందుకంటే నాకు పాపం వద్దు. శ్వాస ఎంత గొప్పదంటే మన శ్వాస మీద మనకి ధ్యాస లేదు. మనకి ఏమవుతుందంటే అమ్మ, మనకి ఎంత కోపం వస్తే అంత శ్వాసని ఖర్చు పెట్టి తీసుకుంటున్నాం. చూడండి, మనం 1 నిమిషం కళ్ళు మూసుకొని నేను స్టార్ట్ అనగానే మీరు ఏం చేయాలా, శ్వాసల్ని లెక్క పెట్టుకోవాలి. మీ శ్వాసల్ని మీరు ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నా మీరు లెక్క పెట్టుకొని స్టాప్ అనగానే ఆపేసి మీరు చెప్తూ ఉంటారు. ఒకరు 20 అంటారు, ఒకరు 30 అంటారు, ఒకరు 25 అంటారు, ఒకరు 15 అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా శ్వాసను తీసుకుంటున్నారు. కారణం వారి యొక్క మానసిక స్థితిని బట్టి. అందుకని శ్వాసని ఎంత లోతులోకి ఎంత ప్రశాంతంగా స్లోగా తీసుకుంటామో అన్ని సంవత్సరాలు ఎక్కువగా బతుకుతాం. అంటే మన బ్రతకడానికి కారణం శ్వాస. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది, మన శ్వాస 2 కనుబొమ్మల మధ్యలో నిలిచిపోతుంది. అక్కడికి వచ్చి ఒక జ్యోతిలాగా, నీ ఆత్మజ్యోతిలాగా నిలిచిపోతుంది ఇక్కడ. అప్పుడే కదా మనకి ఇక్కడ ఆలోచనలు
9 రంధ్రాలని మూసేసామన్నాం కదా. నవగ్రహాలని రంధ్రాలని మూస్తే భగవంతుడు పెట్టిన బ్రహ్మ రంధ్రం, చిన్నప్పుడు తెలుసుకొని ఉన్న రంధ్రము ఇప్పుడు ధ్యానంలో ఓపెన్ చేసుకునే శక్తిని మనకు పెట్టేసిండు బ్రహ్మ. ఎందుకంటే భగవంతుడు మనకన్నీ ఇచ్చేసిండండి. ఇగో ఇలా చెయ్యు అని ఇక్కడ మార్గం చూపించిండు. మార్గం ఇందులో ఉంది, ఇలా చేస్తే నీకు ఇది దొరుకుతుంది అంటే అన్నీ మనకి ఇచ్చేసిండు. నన్ను ఏమీ అడగాల్సిన పని లేదు అని భగవంతుడు మనకు అమ్మ కడుపులోకి ఎప్పుడైతే వచ్చామో, శ్వాసని ఎప్పుడైతే వ్యక్తి ప్రాణం పోసాడో అప్పుడే మనకు అన్నీ ఇచ్చేసిండండి. అందుకనే తెలుసుకోవాల్సింది మనము గ్రంథాలలో ఆల్రెడీ పెట్టేసిండు భగవంతుని. మనం చూడండి, కృష్ణుడు దేవుడని పూజిస్తున్నాం, కరెక్టే. మరి ఆ దేవుడు చెప్పింది కూడా వినాలి కదా, అవునా కాదా? దేవుడిని పూజిస్తే సరిపోదు,